సైనికులు వచ్చారు. మేమేం చేయాలని ఆయన్ని అడిగారు. అతడు ఎవరిని బాధ పెట్టకయో, ఎవరి మీదను అపనింద వేయకయో, మీ జీతములతో తృప్తి పొందుడని చెప్పారు. ఇక్కడ మూడోది ఏంటంటే, మన జీతాలతో తృప్తి పడాలి. ఇది మొదటి చెవి రెండో మాట కూడా కలుస్తుంది. ఈ మూడో మాటలో ఉన్న రెండో భాగం ఏంటంటే, ఎవరి మీద అపనిందలు వేయకూడదు. నింద వేరు, అపనింద వేరు. నిందంటే ఉన్నదాన్ని ఎత్తి చూపించటం, అపనిందంటే లేని దానిని చెప్పటం. అది ఎవరి మీద వేయకూడదు. అలా ఎవరి మీద అపనింద వేయకూడదు. మనం ఏం చేస్తున్నాం? ఇతరుల మీద అపనిందలు వేస్తాం. చూడండి, ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే వాళ్ళకు లేని సంబంధాన్ని మనం అంటగట్టి ఇతరులకు చెప్తాం. ఎందుకంటే అది వాస్తవమో కాదో మనకు తెలియదు. మనం ఊహించి ఒక కథ రాశాం. ఇంకేం మాట్లాడతారండి వాళ్ళిద్దరూ? ఆడపిల్ల మా పిల్లోడు కలిసి ఇంకేం మాట్లాడతారు అండి. ఇంకేం మాట్లాడరా? ఇంకేం మాట్లాడరా? నీ మనసంతా ఎదవ మనసు అయిపోయింది కనుక, పచ్చకావిలు గలవాడికి లోకమంతా పచ్చగా కనపడుద్దని ఎదవ బుద్ధి కలిగి నీకు ఏ ఇద్దరు మాట్లాడుకుని అట్టాగే కనపడుతుంది, అట్టాగే కనపడుతుంది. అలాగే నిర్ణయించుకుంటావు, అలాగే కథ రాస్తావు, అలాగే ప్రకటిస్తావు. దొంగతనం చేయని వాడిని దొంగ అంటావు, తప్పు చేయని వాడిని తప్పుడోడు అంటావు, డబ్బులు లేని వాడి దగ్గర డబ్బులు ఉన్నాయంటావు. అసలు నీకు ఏం తెలుసు ఎదటి వాడి జీవితం? నా దగ్గర కూడా 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాడు, చాలా ఉందనుకున్నారు. నేను సేవ డబ్బు కోసం ఏ రోజు చేయలేదు. సేవ కొరకు సేవ చేశానంతే. కనుక నా దగ్గర డబ్బు లేదు. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇప్పుడు నా పిల్లలు కుటుంబాలతో అల్లాడిపోతున్నారు, సరిగా తినటానికి కూడా లేకుండా. ఎలాంటప్పుడు కూడా డబ్బు అట్టాగే దాచి ఉంచుతానా స్విస్ బ్యాంకులో తీసుకురాకుండా? పిల్లల్ని కనీసం బ్రతుకున్నప్పుడన్నా తినాలి కదా, ఇవనా? ఇంత భయంకరమైన నిందలేసేస్తారు మన మీద. అలాంటి నిందలు వేయకూడదు. బాప్తిసం తీసుకున్న వారు ఎదటి వారి జీవితాల మీద అబండాలు వేయకూడదు, నిందలు వేయకూడదు. ఏం తెలుసు వాళ్ళ గురించి? వాళ్ళు చెప్పారా, వాళ్ళు చెప్పింది నిజమనేంటి? ఎవరో ఇలాంటివి తీసుకొస్తుంది. కానీ మనం బాప్తిసం పొంది ఎదటి వాడి జీవితం తెలిసి తెలియక పక్కవాడికి చెప్పకూడదు.